హలో అండి, ఇప్పుడైతే మేమైతే ఒక టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ మా ఊర్లో ఉన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈరోజు కళ్యాణం అనేసి మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ వచ్చేసి లోపల స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనేసి ఫస్ట్ టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. కళ్యాణ మండపం కూడా టెంపుల్ ముందే ఉందన్నమాట. ఫస్ట్ దర్శనం అయినాక కళ్యాణ మండపానికి వెళ్దామనేసి లైన్లో నిలబడైతే స్వామివారి దర్శనానికి అయితే క్యూలో అయితే నిలబడి అందరితో పాటు లైన్లో అయితే వస్తున్నామండి. ఇప్పుడు స్వామివారిని అయితే మీ అందరికైతే చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చూడండి, ఫస్ట్ బయట అయితే స్వామివారికి విగ్రహాలు ఉన్నాయన్నమాట. లోపల స్వామివారి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. అంటే ఒక చిన్న గుడిలాగా అయితే అమ్మవారిది కూడా ఉంది. తర్వాత పక్కన వచ్చేసి శివాలయం అయితే ఉందండి. టెంపుల్లోనే ఒక పక్కకి ఇది అయితే శివాలయం అనమాట. మొత్తం అయిపోయాక మేమైతే బయట కళ్యాణ మండపానికి అయితే వచ్చేసామండి. దర్శనం అయిపోగానే కళ్యాణ మండపం దగ్గరికి స్వామివారి కళ్యాణం చూడడానికి అనేసి వచ్చామండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు టైం అయితే 12:30 అయితే అవుతుందండి. 12:30 అయినా కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారండి. దగ్గర ఒక 1000 మెంబర్స్ అయినా ఈజీగా ఉంటారండి. మీరైతే చూడొచ్చు అనమాట జనాలు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే స్వామివారికి అయితే కన్యాదానం అయితే జరుగుతుంది. కన్యాదానం గురించి స్వామివారు ఎంత గొప్పగా చెప్పారు కదండి. కన్యాదానం అయిపోయిన వెంటనే జీలకర్ర బెల్లానికి అయితే స్వామివారికి అయితే పూజ చేస్తున్నారు. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనమాట. కొబ్బరి బొండం చూడండి ఎంత బాగా అలంకరించారో. మండపం అయినా కొబ్బరి బొండం అయినా చాలా అంటే చాలా బాగా అలంకరించారు. మండపం మొత్తం మల్లెపూలు ఇంకా మామిడాకులతో అయితే మొత్తం డెకరేషన్ అయితే చేశారండి. వచ్చేసి స్వామివారి ఊరేగింపుకి అయితే ఈ బండి అయితే సిద్ధం చేశారండి. దీని మీదే స్వామివారిని అయితే ఊరేగిస్తారు. నెక్స్ట్ జీలకర్ర బెల్లానికి అయితే రెడీ చేస్తున్నారండి. మరి కొద్దిసేపట్లో జీలకర్ర బెల్లంకి అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, జీలకర్ర బెల్లం అయితే స్వామివారిది చూపిస్తున్నారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఇప్పుడు వచ్చేసి మంగళసూత్రాలకైతే పూజ చేస్తున్నారనమాట. మంగళసూత్రాలకి పూజా కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ అయితే ఉంటుందండి. స్వామివారి కళ్యాణం అనమాట. మనం ఇంతసేపు వెయిట్ చేసింది కూడా స్వామివారి కళ్యాణం కోసమే అనేసి మేమైతే లాస్ట్ కళ్యాణం అయిపోయేదాకైతే ఉన్నామండి. చూడండి, స్వామివారి మంగళసూత్రాలు అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు క్లియర్గా అయితే మీ అందరికైతే చూపిస్తాను. ముందు స్వామివారి పాదాల దగ్గర ఒక ఆన్ చేసి ఒక 2 భక్తులందరికైతే హారతి ఇచ్చారనమాట. ఇప్పుడైతే మీకు మంగళసూత్రాలు అయితే చూపిస్తాను. చూడండి, హారతి అయిపోగానే ఇప్పుడు మనకు మంగళసూత్రాలు అయితే చూపిస్తున్నారు. చూడండి, అందరూ కూడా తాకి మరీ దండం పెట్టుకున్నారు. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం చూడండి. అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం అయితే పూర్తయిందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి తలంబ్రాల కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు తలంబ్రాలు అయితే స్టార్ట్. ఇంకా మేము తలంబ్రాలు కూడా చూసేసి మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంత కళ్యాణంలో మేమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకోలేదండి. అమ్మవారి దర్శనం అయింది కానీ స్వామివారి దర్శనం అయితే అవ్వలేదు. సో అందుకనేసి వెళ్తూ స్వామివారి దర్శనం కూడా చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి.